నమస్తే, నేను మీ నగేష్. సాకే శైలజానాథ్ గారు అంటే ఈ పేరు గురించి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అసలు పరిచయం చేయాల్సిన వ్యక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా, ప్రత్యేకించి అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గాన్ని ఓన్ చేసుకొని అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో అత్యున్నత స్థానానికి ఎదిగిన నాయకుడు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు శైలజానాథ్ గారు. రాష్ట్రంలో ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వం, సామాజిక మాధ్యమాల మీద దాడులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, ఈ అంశాల మీద చర్చించడానికి శైలజానాథ్ గారు మనతో స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రాకేష్ గారు. సార్ చెప్పండి, మీ నెలన్నర రోజుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎలా ఉంది? నెల రోజులు ఖచ్చితంగా నిన్న 7th నెల రోజులు అవుతుంది. ఓకే, నేను నాకున్న ఐడియాలజికల్ ఫైట్తో కూడా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ పార్టీ ఇవి నాకే వెరీ కంఫర్టబుల్. వైసీపీలో చేరడానికి సరే అనేక కారణాలతో పాటుగా ప్రధానమైన కారణం ఎన్డీఏ వ్యవహారాలకు వ్యతిరేకం. నేను వ్యతిరేకం. దాంట్లో వేరే ఆలోచన నాకు ఏం లేదు. ముఖ్యంగా బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి వ్యతిరేకం. సో ఆ మాత్రం గ్యాప్. అట్లాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అతని యొక్క అసోసియేట్స్ యొక్క ఆర్థిక సామాజిక ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సామాజిక ఆర్థిక విధానాల్లో స్పష్టమైన తేడా ఉంది. ఆ ఆర్థిక సామాజిక విధానాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మా ఆలోచనలని మరింత స్ట్రెంథెన్ చేసే విధంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి నాకు ఎప్పుడు చెప్తుంటాను. 17 గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు పెట్టాలా, పేద ప్రజలకి చదువు అందాలా, డాక్టర్లు కావాలా, అట్లాగే గ్రామీణ ప్రాంతాలకు కూడా టెరిషరీ హెల్త్ కేర్ పోవాలా అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. చంద్రబాబు గారి ఆలోచన ఏంటి? 700 పైన సీట్లు నాకు వద్దు, వీటిని నేను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ప్రైవేట్లకు ఇచ్చేస్తాను అంటే, చూస్తున్నట్లుగానే 50% సీట్లు అదేందో మేనేజ్మెంట్ కోటలోకి వెళ్ళిపోతే మిగతావి కూడా ఏబీనో లేకపోతే ఏసీనో కేటగిరీ కింద కొట్టేసేసి ఫీజు లక్షల్లో వస్తుంది. నేను గవర్నమెంట్ నా దగ్గర లేకపోయి ఉంటే, గవర్నమెంట్ చదువు లేకపోయి ఉంటే నేను డాక్టర్ అయ్యిండేవాడిని అంటే అనుమానమే. సీట్ వచ్చినా కానీ నా ఎండి దగ్గర నాకైనా ఖర్చు 25 నా బట్టలు ఇట్లా అన్నీ లెక్కేస్తే కూడా 40-50 వేలు ఉంటుంది. లేకపోతే అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. మరి నేను ఎండి చేశాను, 50,000తో ఎండి చేశాను నేను. మరి ఎట్లా? అదే ప్రైవేట్ కాలేజీ పోవాలంటే కోట్లు కావాలి, ప్రతి కోటి లక్షలు కావాలి. 2 కోట్ల రూపాయలు గవర్నమెంటే ₹1,60,00,000 ఫిక్స్ చేసింది. మరి కాబట్టి అంటే పేద ప్రజలకి చదువుకునే అవకాశాలని కట్ చేసేయడం అంతే. రిజర్వేషన్ లేవు, ఏమీ లేవు, వాడి ఇష్టం. కాబట్టి అది ఆలోచన వచ్చేసి చంద్రబాబు గారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, హై స్కూళ్ళు అతనే ఆద్యుడు. ఇటుపక్క వచ్చేసరికి గవర్నమెంట్ స్కూళ్ళు బాగుండాలా, ప్రజల కోసమే ఉండాలా అనే అంశం. సో ఇటువంటి డిఫరెన్సెస్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తాం. వెరీ కంఫర్టబుల్. నిజంగానే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అనేది అవసరమని బలంగా నమ్ముతా ఉన్నాను. అంటే పార్టీ పరంగా మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా రాష్ట్రాన్ని లీడ్ చేసే స్థాయికి ఎదిగారు. సో కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా ఈ నెల రోజుల్లో మీరేం గుర్తించారు? అట్లేం లేదు, నాకు అంత పెద్ద తేడా నాకేం కనపడలేదు. ఎందుకంటే ఉన్న వ్యక్తులు కానీ, లీడర్స్ కానీ, ఆలోచన విధానం కానీ పెద్ద తేడాలు నాకేం కనపడ్డాయి. ఇంప్లిమెంటేషన్ విధానంలో ఏం తేడా వస్తుందో తెలియదు కానీ, ఎందుకంటే ఇంకా కొత్త నెలకి అడ్జస్ట్. బట్ ఆలోచన విధానంలో ఏం పెద్ద నాకు మార్పులు కనపడ్డాయి. అంతెందుకు నిన్న ఒక లెక్క తీశాను నేను ఇంకా తీసాను లెక్క ఒకటి. ఆ లెక్క ఎంత సరదాగా ఉంటుందంటే, లెక్క అప్పులు వచ్చాయి నిన్న. దానికో నా పేపర్ నాగిలు ఉన్నాయి ఈ రోజున. సో అది అప్పులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడదాం. అట్లా లేదు, దానికోసం పోవడంలే. దాదాపు ₹2,70,756 డైరెక్ట్ బెనిఫిట్స్ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి డైరెక్ట్ బెనిఫిట్. ఇండైరెక్ట్గా ఇచ్చినవి మళ్ళీ ఒక 1,84,000 కోట్లు ఎంతో ఉంటాయి. అప్పు ఆడ చేసిన అప్పు వచ్చేసి 3 లక్షల చిల్లర. సో దాదాపు ఆయన చేసిన డబ్బులని జనం పంపించారు, ఫ్లో అయ్యాయి, జనం పంపించాడు. సో ఇది ఈ ఆలోచన. ఈ రోజున గవర్నమెంట్ ఇప్పటికి ₹1,00,000 కోట్ల దాదాపు అక్కడక్కడికి అప్పు చేసింది 9 నెలల్లో. అట్లాగే అమరావతి కలిపితే 1,40,000, 1,50,000 దాకా అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వచ్చిన 7,000 కోట్లు కూడా వాళ్ళే వాడారు. కానీ దానికి లెక్క లేదు.
లెక్కే లేదు, మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ నీకు లెక్క ఉంది, చూసి అర్థమైపోతుంది డబ్బులు ఎక్కడ పోయినట్లు చెప్పడం లెక్క ఉంది. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అండ్ ఐఎమ్ ఎంతూజియాస్టిక్ టు వర్క్ విత్ ద వైసీపీ అండర్ వైసీపీ. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పదే ఒక మాట అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని మరో శ్రీలంక, సోమాలియా చేయబోతున్నారు, మొత్తం స్కీముల మీద స్కీములు ఇచ్చి మొత్తం డబ్బంతా కూడా జనాల్లో పంపించన్నారు. సో ఇప్పుడు 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు అని అంటున్నారు. మీరు చెప్పినప్పుడు చెప్పినట్లు ఈ 9 నెలల్లోనే దాదాపు 1 లక్ష కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చింది కదా. అంటే ఇది ఉత్పత్తి మళ్ళీ వచ్చే దానిల మీద పెట్టిందా, జనానికి పంచిందా? చెప్పమనే కదా అడిగే, జనానికైతే పంచలే, అందులో అనుమానం ఏం లేదు. 1 లక్ష కోట్లు ఎక్కడ పెట్టారంటారు? మరి అదే అడిగే మాట అదే కదా అయ్యా, మేము తెచ్చిన 3.5 లక్షల కోట్ల రూపాయలు జనంకి ఇచ్చాం, మీరు తెచ్చిన 1 లక్ష కోట్లు ఏం చేశారు చెప్పడుతున్నాం కదా. రాసుకుంది దట్, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే నిన్న మీ జిల్లాకు చెందిన మంత్రి కేశవ్ గారు అసెంబ్లీలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెచ్చిన అప్పులకు అత్యధిక వడ్డీతో తెచ్చారు, ఆ అప్పులకు కట్టడానికి ఉద్యోగస్తులకు జీతభత్యాలు, పెన్షన్లు ఇవ్వడానికి ఈ డబ్బంతా సరిపోతుందని. అంటే ఇప్పుడు ఇంతకుముందు అప్పులేం ఎవరు సొంతం అప్పులు కాదు అవి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు అవి. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎవరున్నా కానీ. ఎవరికైనా వాళ్ళ అప్పులు వీళ్ళ అప్పులు అంటే కుదరదు. అంతకుముందు అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఉంటాయి, మేము చాలా తక్కువ చేసి మేము అప్పులు భయపడేవాళ్ళం. మా రోషయ్య గారు అప్పట్లో ప్రతిదీ లెక్క వస్తున్నట్లు. సో చంద్రబాబు అప్పులు కూడా అట్లా వడ్డీ కడతా ఉంటారు. దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళు చాలా ఎక్కువ కాలం పరిపాలించారు కదా. మళ్ళీ అప్పులకి లెక్క ఎవరు చెప్తారు? వరల్డ్ బ్యాంకుని పరిగెత్తేవాళ్ళు కదా. వరల్డ్ బ్యాంకు, అదే ఇంకోటి జపనీస్ బ్యాంకు, ఇట్లా పరిగెత్తారు కదా. మరి అవన్నీ వచ్చినప్పుడు మీరేమంటారు? కనుక అప్పుల వడ్డీ దీనికై అన్నిటికీ ఆ వడ్డీ కడతారు. ఆ లెక్కలు చెప్పండి. నిన్న సరదాగా చూసాం కరెంట్ అప్పుల గురించి. సరదాగా చూస్తే దాంట్లో ఇది వాళ్ళు సమాధానం ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఇక్కడ మొత్తం ఖాళీ పెట్టారు. ఇది చాలా కాలమైంది, ఇది ఫిలప్ చేయలే, ఎందుకంటే అప్పులు లెక్క చెప్పాల్సి వస్తుందని చెప్పేసి లాస్ట్కి వచ్చేసి మీరు దాదాపు ఎంత 90,000 కోట్లు ఎంతో బాకీ పడినారు అని చెప్పారు. డిస్కమ్ది. మరి ఇదేంటట, ఇవన్నీ ఏంది ఖాళీ అంటే? ఆ మాత్రం ధైర్యం లేదా? అసలుకి ఏం మాట్లాడతారు వీళ్ళు? అట్లాగే ఇంకెంత లెక్క చెప్తారంటే గవర్నమెంట్ మేలో ఫామ్ అవుతుంది. మరి మేదనుకున్నప్పుడు ఎవరి అకౌంట్లోకి వస్తాయి? మేమైతే మావైతే మా అకౌంట్లోకి వేస్తారా? మీరు చేసిపోయినవి మాత్రం మీ అకౌంట్లో వేసుకో. ఏమంటా అంటే ఇదంతా ఇట్లా జిమ్మిక్స్ వద్దు. అదే మా మిత్రుడు కేశవ్ గారు నిన్న ఒక మంచిగా అద్భుతమైన విషయం చెప్పాడు. ఎన్ని అప్పులు ఉన్నాయా మీకు అని అంటే ఆయన చెప్పింది ఏమంటే 6 లక్షల కోట్ల చిల్లర ఉన్నాయి. ఎంత ఉన్నాయి దాంట్లో? డైరెక్ట్గా గవర్నమెంట్ అప్పులు 4,91,734 కోట్లు ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ పిఎస్సీలు తెచ్చుకున్న అప్పులు వచ్చేసేసి 1,54,797 కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే వెరసి దాదాపు 7 లక్షల కంటే తక్కువ ఉంటాయి. అంటే వీళ్ళు చెప్పిన 14 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు, ఓట్ ఆన్ అకౌంట్ రోజున గవర్నర్ చేత పలికించిన 10 లక్షల కోట్లు, మొన్న చెప్పించిన ఆర్థిక విధ్వంసం కోట్లు అన్నీ అబద్ధమని తేలిపోయింది కదా. అంటే కేవలం రాజకీయాల కోసం, ఎలక్షన్లో గెలవడం కోసం చేసిన మాటలు అర్థమైపోయింది కదా. వాళ్ళు చెప్పిన మాటే. ఈ 6 లక్షల కోట్లలో అంటే 3,05,000 కోట్లు అనుకుంటారు గత ప్రభుత్వాల అప్పులు. అంటే 3 లక్షల కోట్లే కదా అప్పు చేస్తుందినా. మళ్ళీ 3 లక్షల కోట్ల లెక్క ఉంది, ఇది ఈ పక్క పేజీలో ఉంది. ఆ 3 లక్షల కోట్లు ఏం చేశాం మేము లెక్క దీంట్లో ఉంది. కాబట్టి ఇదేదో అదే మిత్రుడు ఇంకో మాట చెప్పాడు, అధికారం కోసమే మా కూటమి ఏర్పడింది, కలిసి ఉంటాం మేమని చెప్పాడు కదా. నోరు జారని అనొచ్చుగాక, కానీ మనసు కడుపులో మాట బయట చెప్పడమే కదా అక్కడ ఆఖరికి. సో ఈరోజు లెక్కలు చూపిస్తూ ఉన్నాయి, వాళ్ళు చెప్పినవన్నీ సత్యదూరం విషయాలు చెప్తా ఉన్నాయి. చివరికి పురంధేశ్వరి గారు గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఢిల్లీ దాకా పోయి 12 లక్షల కోట్ల అప్పు ఉంది, మీరు ఎట్లా తక్కువ చెప్పాము? అప్పుడేదో ఆమె ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తక్కువ లెక్క చెప్తే హార్ట్ లేదు, మీరు తప్పు చెప్తారు ఇదిగో అని చెప్పారు. సో ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఒక తప్పుడు ఉపన్యాసాన్ని తీసుకుంటూ వచ్చారు, ఒక నేరేషన్ చేసుకుంటూ వచ్చారు. పైగా శ్రీలంక, అప్పట్లో శ్రీలంక అనేది కొద్దిగా హాట్ టాపిక్గా ఉంది. సో ఎక్కడైతే హాట్ టాపిక్గా ఉంటుందో దాన్ని వాడుకోవడం బాబు గారికి బాగా అలవాటు, దాంట్లో అనుమానం లేదు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ పివి సింధు గారు. ఆమె గెలిచి వస్తేనే అసలు ఊరేగించి గండపేట పెడితే నేనే చేశాను దీన్ని అని చెప్పి చూసాం కదా మనం. అట్లా ఎప్పుడు మాట్లాడినా ఐకానిక్ టవర్ నేను పెట్టడం వల్లనే ఆఖరికి టవర్ కట్టడం వల్లనే అంత ఐటీ వచ్చింది అని.
ఎంత సత్యదూర విషయాలు మాట్లాడినా ఈ రోజున ఐటీ ఇండస్ట్రీలో మన పిల్లలు ఎక్కువ మంది అంటే కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టే విధానం, దాన్ని కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి. ఫీ రియంబర్స్మెంట్ అనే విషయమే లేకపోతే ఇంతమంది ఇంజనీర్లు ఎక్కడి నుంచి వస్తారు? చదివే అవకాశం ఇంజనీర్లు అనేవాళ్ళు పెద్ద విద్య, చాలా కష్టమైన బరువైన విద్య అనుకునే కాలం నుంచి అందరూ కూడా ఎవరికి ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ రోజున గ్రామ ప్రాంతాలకు పోతే ఒక ఒక విప్లవం కనిపిస్తుంది. అసలు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు మిగతా వాళ్ళు సాధించిన విప్లవం కనిపిస్తుంది కంటిన్యూ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఇటు చెప్పుకుంటుంటారు ఆయన ఏంటంటే ఏది రంగంలో ఉంటే దాని గురించి చెప్పారు. ఉదాహరణకి మన దావోస్కి వెళ్ళారు, బిల్ గేట్స్ మళ్ళీ నాతో మాట్లాడాడు, అసలు హైదరాబాద్ బాగుంది, అమరావతి ఏం చేద్దాం మాట్లాడి. ఏం చేస్తాం మనం? ఆయన ఏం మాట్లాడాడు, ఈయన ఏమన్నా మనకేం తెలియదు కదా. తెలియదు. సో విధమైన ప్రచారం. నేను ఒకే మాట చెప్పాలనుకుంటాను, శ్రీలంక ఈ రోజు నా వీళ్ళు చెప్పే శ్రీలంక ఆహార సూచి మినిమం ఇండికేటర్. ఆహార సూచిలో భారతదేశం 105 ర్యాంక్ 106 ర్యాంక్ సబ్జెక్ట్ టు కరెక్షన్. శ్రీలంక 60 చిల్లర ఉంటుంది. అంటే మనకంటే దాదాపు సగానికి పైన అది ఆహార సేఫ్టీ ఆహార భద్రత. దాన్ని ఇంకా ఆకలి సూచిగా అక్కడే అంటారు. బంగ్లాదేశ్ మనకంటే ముందుంది, పాకిస్తానే మనకంటే 2-3 తక్కువ ఉన్నట్లుంది. ఇంకా అనేక విషయాలు చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ శ్రీలంక గురించి. కనుక వీళ్ళు ఏదో మాట్లాడుతూ వచ్చారు. అసలుకి అంటే మీరు ఇప్పుడు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాడు, ఆ డబ్బంతా కూడా జనానికే పంచాడు, అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అని. సో ఇంత పంచినప్పుడు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డబ్బు పోయినప్పుడు ఎన్నికల్లో జనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించకపోవడానికి కారణం ఏమంటారు? అసలు మీరంతా ఎక్కడంటే యాక్చువల్గా మీరు పెద్దలు బాధపడకూడదు, కానీ ఒక విధమైన ఒక మాయ చేసే ప్రయత్నం చేశారు. ఈ రోజుకి పార్టీల వారీగా ఓట్లు లెక్కేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ. 3 పార్టీలు కలిపితే వాళ్ళు ఎక్కువ. బ్రేక్ చేస్తే 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్న పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా బలమైన పార్టీ కింద లెక్క. 175 ఓట్లు ఎక్స్ట్రా వస్తే, కాన్ఫరెన్స్లో ఒక ఓటు ఎక్స్ట్రా వస్తే చాలు ఎమ్మెల్యే గెలుస్తుంది. అది మీ జిల్లాలో ఏదన్నా వద్దులేండి, అది మనకి దగ్గరికి. అంటే ఒక్క ఓటు మెజారిటీ ఉన్న వాడు గెలుస్తాడు. అంటే 175 ఎమ్మెల్యే సీట్లకి 175 ఓట్లు ఉంటే చాలు. మరి దట్ ఈజ్ ది థింగ్. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే ఒక చెప్పినట్లు, పెద్ద మనిషి చెప్పినట్లు, మీరు దామాష పద్ధతి కావాలంటే ఆటికి పోండి ఈటికి పోండి అని చెప్పి ఎక్కడో చెప్పినట్టు ఇట్లా వాడతారు. అంతే, వీళ్ళు వాడుతూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, పదే వాడుతూ ఉంటారు. ఇంకా అదే పదే వాడి 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 మనకు నిజమేనేమో అనేటట్లు మనం తయారు చేయడం వాళ్ళకున్న ఒక సిద్ధాంతం. అది గోబెల్స్ అనే ఒక ప్రచారాన్ని బలంగా నమ్మిన వాళ్ళు. మరి దాన్ని అర్థం చేసుకుని ఈ రోజు ఎందుకు చిన్న అబద్ధాలని చెప్పి సత్యదూరంగా అనుమానాస్పదంగా ఎందుకుంటాయంటే, ఆర్థిక విధ్వంసం జరిగింది, ఇది ఏంది లేదు. మరి 12% అభివృద్ధి ఎట్లా వచ్చింది? మీకు 1,00,000 కోట్ల అప్పు ఏ విధంగా పుట్టింది? మనం బడ్జెట్లో చూసా, అప్పు ఏమాత్రం పుట్టని స్టేజ్కి చేరుకున్నాం అని చెప్పారు కదా. అవును, 0 అని చెప్పారు కదా. ఎట్లా పుట్టింది? పైగా బడ్జెట్లో కూడా ఫిజికల్ డెఫిసిట్ని మేము దాని ఏమంటారు, ఫిజికల్ డెఫిసిట్ని అప్పుల ద్వారా తీరుస్తామని చెప్పారు కదా. మరి రెవెన్యూ డెఫిసిట్ని ఎట్లా తీరుస్తారు చెప్పరు, ఫిజికల్ డెఫిసిట్కి ఏం చెప్పారు, అప్పులు తెస్తామని చెప్పారు. మరి ఎట్లా? ఏమంటా అంటే అట్లా చెప్పే అలవాటు వాళ్ళకు ఉంది. అంటే లేనిది ఉన్నట్లుగాను, ఉన్నదాన్ని లేనట్లుగాను. ఎంత చక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. సెకీతో 25 ఏళ్ళు అగ్రిమెంట్ చేసుకుని విపరీతంగా అన్యాయం తెచ్చాడని చెప్పారు కదా. మరి వాళ్ళే గవర్నమెంట్ ప్రకటించింది కదా, అత్యున్నతమైన విధానం ఇది. 25 ఏళ్ళకి ఏమైనా కరెక్ట్ ఇబ్బంది లేకుండా ఈ రోజున ప్రజెంట్ మార్కెట్ రేట్ కంటే శాశ్వతంగా ₹2 చిల్లరకు వచ్చేది ఏర్పాటు చేసి వాళ్ళే చెప్పారు కదా. దాని మీద ఎంక్వైరీ కూడా వేస్తామన్నారు, కానీ వాళ్ళు చెప్పారు కదా. అదే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా, వీళ్ళు నష్టం కాదు కాబట్టి క్యాన్సిల్ చేయలేదు. సెకీ అనేది గవర్నమెంట్ సంస్థ, అదే మీ మంది కదా. నేనేమంటా అంటే ఇట్లా చెప్తుంటారు అంతే. ఎన్ని విన్నాం? 2020 విన్నాం, 2047 మళ్ళీ ఇప్పుడు 47 వింటూ ఉంటాం అంతే. సో ఇప్పుడు మీరు బడ్జెట్ గురించి ప్రస్తావించారు కాబట్టి ఓవరాల్గా ఈ బడ్జెట్ మీరు ఫాలో అయి ఉంటారు, ఎట్లుంది సార్ ఈ బడ్జెట్? అంటే ఈ బడ్జెట్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళ ఎస్టిమేషన్లన్నీ ఎవరికి మనకి ఘనంగా చూపించడం కోసం వేశారు. 3 లక్షల కోట్ల పైచీలు, 3 లక్షల కోట్ల పైచీలకి ఇచ్చి వీళ్ళు సూపర్ 6కి లో ఉన్న అనేక అంశాలు అమలుకి కేటాయించిన డబ్బులు దాదాపు 30% తక్కువతో చూపిస్తూ వచ్చారు. వీళ్ళ కేటాయింపులు పెద్దగా ఏం లేవు, అవసరమైనంత కేటాయింపులు లేవు. ఉదాహరణకి రైతు బంధు ప్రోగ్రాం అంటే ఆ ప్రోగ్రాంకి 10,000 చిల్లర కోట్లు కావాలి, అంత పెట్టలే. అట్లాగే
మహిళలకి 15,000 రూపీస్ కూడా మనం లెక్కేసాను నేను. అంటే రఫ్గా ఉరామరిగా లెక్కేసి మామూలుగా 85-80 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. మరి వాళ్ళు లెక్కేస్తే ఎంత రావాలా? 12,000 కోట్లు. మరి ఇక్కడికి వచ్చేసరికి ఎంత వచ్చింది? ఎంత పెట్టి 6,300 కోట్లు అంటాడు ఆయన. ఆయన 7 అంటాడు, 8 అంటే, కానీ 6-7. సో ఈ విధంగా అంటే ఏ ప్రాధాన్యత రంగం వీళ్ళకి లేదు. వీళ్ళకున్న రంగం అంతా ఒక్కటే, వీళ్ళకున్న పరిస్థితి అంతా ఒక్కటే. చివరికి హోంశాఖ, సరే కొత్త గృహశాఖ అని పెట్టారు. దాంట్లో హోంశాఖకు కూడా అసలుకి వాళ్ళ క్వార్టర్స్ ఏంది, వాళ్ళ హెల్త్ పరిస్థితి ఏంది, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి ఏంటి, మొబిలిటీ ఇంప్రూవ్మెంట్కి ఏంటి, అట్లా వాళ్ళ రెస్పెక్ట్, ఉదాహరణకి లీవులు ఏంటి, ఇవన్నీ మాటలు రావాలి కదా. ఎంతమంది పెంచబోతున్నాం, లీవులు ఎందుకంటున్నా అంటే నంబర్ పెరిగితే లీవులు ఇచ్చే అవకాశం ఉంది. సరే ఇవన్నీ ఆలోచించాలి. కనుక బడ్జెట్ అనేది కేవలం వాళ్ళు మేము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కోసం. ఇది నిన్న హెల్త్ మినిస్టర్ స్టేట్మెంట్ చూశాను నేను. మా శాఖలో అప్పులు ఉన్నాయి. శాఖలకు అప్పులు ఉంటాయా? చెప్పారు ఈరోజు, నేను కూడా చూసా. 60,000 కోట్లు ఎంత ఉంది, ఎంత నాకు నా నెంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ కొన్ని వేల కోట్లు ఉందని చెప్పారు. అప్పులు ఉంటాయా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అప్పులు ఆస్తులు ఉంటాయి. డిపార్ట్మెంట్కి ఉంటాయా? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అప్పులు ఉంటే ఉండొచ్చు కాక, ఉదాహరణకి వాళ్ళకి పే చేయలే, వీళ్ళకి పే చేయలే ఉంటుండొచ్చు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిపోయిన బిల్లు మేము పే చేయలేదా? మేము పెట్టిపోయిన బిల్లు చంద్రబాబు నాయుడు గారు పే చేసే ప్రయత్నం చేసిండరా? గవర్నమెంట్ ఇది ఎవరు ఇది ఓన్ ఇష్యూగా, డైనాసిస్ కాదు, ఇది డెమోక్రటిక్ కంట్రీ. అటువంటి మాటలన్నీ చెప్పి తప్పించుకునే ప్రయత్నం తప్ప నాకేం కనపడలేదు ఇంతవరకు. సో దట్ బడ్జెట్ చెప్పుకోవడం కోసమే, ఆదాయమే లేదు అని చెప్తా ఉన్నావు. మరి 1,00,000 కోట్లు అప్పు తెస్తా అని చెప్తావు. అప్పుని మరి ఎట్లా గ్యారంటీ ఇస్తాం? పైగా అప్పు తెచ్చుకునే అధిక అవకాశమే లేదు. ఎఫ్ఆర్బిఎం దాటిపోయినారు అంటారు కదా, లేదు కదా. ఎఫ్ఆర్బిఎం దాటితే ఎవరు అప్పేరు. ఇది భారతదేశంలో భాగం ఆంధ్రప్రదేశ్ అనేది. ఊరికే ఒక పుస్తకం, దాంట్లో మాటలు చెప్పడం తప్ప నాకేం కనపడలేదు. ఆడేమైనా గ్యారంటీ ఇచ్చాడా? కొన్ని విషయాలకైతే వెనకచర్ల ప్రాజెక్ట్ అనుకుంటాం, నిధుల సమీకరణకు తీవ్రంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంది ఆలోచించేది? గవర్నమెంట్ ఇది. నిధులు ఇక్కడ తెస్తాం, అక్కడ తెస్తాం అని చెప్పాలి కదా. సో దిస్ ఇస్ ద థింగ్. ఇది ఓన్లీ. ఆ తర్వాత ఇంకా ఎంత అబద్ధం చెప్పారు. అబద్ధం అనలా దాన్ని ఏమనాలా? ఆ బడ్జెట్లో మేము అమరావతికి ఏం కేటాయించలేదు అని. ఎందుకు కేటాయించాలి? అప్పులు తెస్తున్నారు కదా. ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్ళు కూడా కట్టేంత అప్పులు తెస్తున్నారు కదా అక్కడ. కాబట్టి ఇట్లా ఒక ఆడంబరము, గట్టిగా మాట్లాడడము, దీనివల్ల ఏం ప్రయోజనమే ఉండదు. ఎందుకంటే దాంట్లో కరెంటు బిల్లులు పెరగబోతూ ఉన్నాయి, స్మార్ట్ మీటర్లు తెచ్చుకోబోతా ఉన్నారు. అంటే కరెంటు బిల్లులు పెంచడం లేదని నిన్న లోకేష్ గారు కూడా చెప్పినట్టున్నారు కదా. అంటే వీళ్ళు పెంచడం అంటే వీళ్ళు ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్లో ఒక అవకాశం, ఒక మాట ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, గవర్నమెంట్ పెంచడంలే, డిస్కంలో పెంచుతామని అని కూడా చెప్పేది పెద్ద ఆశ్చర్యపోదు. అంటే గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తేనే కదా. అరే మేం కాదండి. నేను విద్యాశాఖ మంత్రి నాకు ఒక ప్రశ్న వేశారు, ఒక గౌరవ సభ్యుడు వేశాడు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న సదుపాయాల గురించి వేశాడు. నాకు ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ నేనే చెప్పాలి. నేను అప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన విద్యార్థి అనుభవం ఉంది కదా. ఏ చూస్తే అట్లు ఏదో 2,000, 3,000 ఉంటాయి స్కూల్లో. ఏదేంది భయ, దాదాపు 40,000 స్కూళ్ళు, 20 లక్షల పిల్లలు, ఏంది ఇది అంటే, సార్ ప్రభుత్వ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనే పేరు ఇవే ఉన్నాయి సార్ అంటున్నాడు. కరెక్ట్లే, అవును. జిల్లా పరిషత్ స్కూళ్ళు, పంచాయతీరాజ్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు అని డివైడ్ కదా. సో ఈ గవర్నమెంట్ స్కూల్ అనే పేరు ఇవే ఉన్నాయి సార్ అంటే నాకైతే తల తిరిగిపోయింది. అన్ని గవర్నమెంట్ స్కూల్లే కదా. నేను జిల్లా పరిషత్ స్కూల్ ఏమంటాయంటే అట్లా ఏమని చెప్పాడేమో. శుభ్రంగా పెరుగుతూ ఉన్నాయి. చివరికి వాడకంలో పీక్ అవర్స్లో ఎల్టీలు కూడా డబ్బులు పెంచుతాం అని కూడా చెప్తున్నారు కదా. మరి ఏంటి ఇంకా మొన్న ట్రూ అప్ ఛార్జెస్ కింద, ఇప్పుడు ట్రూ అప్ ఛార్జెస్ మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి నువ్వు తీసేయి. అదే 15,000 కోట్లు ఎవరొద్దన్నారు? నేను 15,000 కోట్లు కట్టించుకున్నావు కదా, ఇనికి ఇచ్చేయి. అంటే మీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రపోజల్స్ మీరు ఓకే చేసినట్టే కదా. అరే కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. అంటే ఇప్పుడు అదే అలవాటు అయింది ఏంటంటే, ప్రభుత్వాలు మారితేనే ఉద్యోగస్తుల్ని కూడా ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని రాసుకునే పరిస్థితి వచ్చేసింది. సో ఆలోచన విధానంలో వచ్చిన మార్పు లేదు. జనరేషన్ గ్యాప్ అని అనుకోను. జనరేషన్తో పాటు మారే ప్రయత్నంలో మంచివి తీసుకోవాలి ఎవరన్నా కానీ. ఒక మార్పులో మంచి స్వీకరించాలి. అట్లా ఇంకో విధంగా ఉంటే ఇట్లే ఉంటుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత జిల్లా చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో ఒక మాట అన్నారు, మీరు కూడా అది వినే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులకు కానీ కార్యకర్తలకు కానీ అసలు ఏ పని చేసినా కూడా పాముకు పాలు పోసినట్లు అసలు చేయొద్దండి అన్నారు. మొన్న టీడీఎల్పీ మీటింగ్లో కూడా ఎమ్మెల్యేలకు అదే మాట చెప్పారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ప్రజాస్వామ్యాన్ని కొత్తగా నిర్వచిస్తూ ఉన్నాడు ఆఖరికి. ఇప్పుడు ఇది ఎన్డీఏ యొక్క లక్షణం. ఇది
ఎన్డీఏలో వాళ్ళకి ఇద్దండి, వీళ్ళకి ఇద్దండి, వాళ్ళ షాపులు పెట్టుకోకూడదు, వీళ్ళు షాపులు పెట్టుకోకూడదు అనే దాంట్లో ఇక్కడ ప్రభుత్వం మేము వైసీపీకి పనిచేయం, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా పరోక్షంగా కానీ. కానీ. ఈ రెండింటి వాడితో కూడా ఇంకో పదం వాడాయన, పొలిటికల్ గవర్నెన్స్ చేస్తాడు. పొలిటికల్ గవర్నెన్స్ ఏది గవర్నెన్స్ ఉంటుంది డెమోక్రటిక్లో, పొలిటికల్ గవర్నెన్స్ అంటే చెప్పాడు మొన్న. పొలిటికల్ గవర్నెన్స్ అంటే నేను వైసీపీ 40% ప్రజల్ని నువ్వు డినై చేస్తావా? సో ఇవి న్యూ ఆలోచనలు, ఇవి మంచివని వాళ్ళు అనుకుంటే వాళ్ళ అదృష్టం అంతే. ఎందుకంటే మంచిని వాళ్ళని నమ్మాలి. సమాజాన్ని దాదాపు ఉన్న రాజకీయ వాతావరణాన్ని అన్నింటినీ కూడా కలుషితం చేసే ఆలోచనలు ఇవన్నీ. సో అతనికి ఆ రైట్ లేదు. రాగద్వేషాలకు అతీతంగా నేను ఆ రోజు ప్రమాణం చేయాలి, నేను కేవలం తెలుగుదేశం పార్టీ ఓటర్లకు మాత్రమే నేను పని చేస్తాను, మిగతా వాళ్ళకి చేయను అని చెప్పి ఉండాల్సింది. లేకపోతే నేను వైసీపీ వాళ్ళకి చేయను అని చెప్పి ఉండాల్సింది. అట్లా కాదు, రాగద్వేషాలకు అతీతంగా నేను ఉంటాను, కులాలు మతాలు ఏమీ చూను అని చెప్పావు కదా. వాళ్ళు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి కదా. మరి ఇబ్బంది ఇదేంటంటే ఇవంతా మనోభావాలు ఇబ్బంది పడ్డట్లే, ఏం చేయలేం మనం. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం సార్, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనం అసలుకి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. అప్పుడే 9 నెలలకే అది ఓటు పరంగా మారే పరిస్థితికి ఇప్పుడేం చెప్పలేను కానీ, బట్ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతినిత్యం తలుచుకుంటా ఉన్నారు. అది ప్రభుత్వం కూడా తలుచుకుంటున్నట్లుంది కదా. ప్రభుత్వం ఇంకో విధంగా తలుచుకుంటుంది, తలుచుకోకపోతే నిద్ర పట్టదు కదా. జనం ఏంటంటే లబ్ధిదారులు కానీ అట్లాగే రెస్పాన్స్ కానీ, బెస్ట్ ఎగ్జాంపుల్ మిర్చి ధర పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమ అదేమే గుంటూరు సంక్షేమ నిధి అక్కడికి వెళ్ళింటే ఒక రేటు ఇచ్చేసేవాడు. నాకు బాగా గుర్తుంది, టమాటా పండ్లు కొనమని చెప్పారు. టమాటా పండ్లు రేటు పడిపోయింది, టమాటా పండ్లు కొన్నారు. ఏం చేయాలి టమాటా పండ్లన్నీ ఎస్హెచ్ గ్రూప్కి ఇచ్చేయమని చెప్పారు. బూడిద గుమ్మడికాయలు కూడా కొన్నట్లు గుర్తు నాకు. అంటే వాడికి ఏవి కూడా లేదు. అంటే ఏమంటాయంటే బెస్ట్ ఇవన్నీ చాలా. అట్లాగే చౌక దుకాణాలు చూసాం కదా, మా ఇంటి పక్కనే ఒక చౌక దుకాణం ఉంటుంది. నేను ఎప్పుడు పెద్ద క్యూలు చూడలేడా. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద క్యూలు ఉంటాయి. ముసలి ముత్తక పాపం అందరూ కూడా ఎండకి పడి ఏమంటే నేను అడిగి ఏమైంది సార్ ఇప్పుడు వీటికి వచ్చి తీసుకోవాలి సార్ అంట. నాకు ఈ ఆలోచన ఎట్లుంటుందంటే ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది, అక్కడికి చిన్న ఆలోచన చెప్తాను. ఈ ఆలోచనలు తేడా ఇది. ఒకసారి ఎట్లా ఇప్పుడు ప్రభుత్వ పథకం గురించి వచ్చినప్పుడు ఆలోచిస్తారు, మీరు ఇవన్నీ కట్టడి చేస్తే మనకి ఇంత మిగులుతుంది అని. ఇంకోరు ఏం ఆలోచన చేస్తారంటే అసలుకి అందరికీ ఎట్లా అందుతుంది అని ఆలోచిస్తారు. నా అనుభవంలో ఉన్న అంశం ఏంటంటే అప్పట్లో 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న పిల్లలు హాస్టల్కి అనర్హులు, అంటే ఐఎమ్ సారీ నాట్ ఎలిజిబుల్. ఒక ఆయన వచ్చేసి ఏం చెప్పంటే, సార్ గత ప్రభుత్వం ఇట్లా ఆలోచించాం, ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నాం, ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి పెట్టడం అనేది కరెక్ట్ తప్పు సార్, వీళ్ళని తీసేస్తే ఇన్ని కోట్లు మిగులుతాయి ఈ బడ్జెట్లో అన్నారు. నేనున్నాను, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. విన్నాక ఏం చెప్పామంటే ఆఖరికి మనం అన్నమే కదా పెడతా ఉన్నాం, తింటే తింటారు, పైగా మన హాస్టల్స్లో మనం ఏమైనా పంచభక్ష ప్రమాణాలు పెడతా ఉన్నాము, ఉన్నది పెడతాను, తింటారు, ఎన్ని మిగులుతాయి 20 కోట్ల రూపాయలు కాదు బా, ఇది గైడ్ ప్రపోజల్ కాదు బా అని చెప్పినా అంతే. ఇప్పుడు ఈ దివ్యాంగులు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పిల్లలు వాళ్ళది స్క్రూటినీ చేస్తున్నారంట. ఐ డోంట్ నో, అంటే సర్టిఫికెట్ లేదు, బోగస్వి ఉన్నాయి, తీసేయి, బోగస్ వాళ్ళు తీసేయి. కానీ టార్గెట్స్ అదొక పెద్ద విప్లవ కార్యక్రమం లాగా చేస్తూ ఉంటారు. నువ్వు చేసే పనులు చెయ్యి, ఎవరొద్దన్నారు, ఇనెలిజిబుల్ ఉంటే తీసేయి. ఇనెలిజిబుల్ ఉండి ఒక నీలాంటోడికి ఆయనలాంటోడికి ఇస్తున్నాను అనుకో, తీసేయి, ఎవరొద్దన్నారు, ఓహూ బాగా. కాబట్టి నేనేమంటానంటే ఇది ఆలోచన దూరంలోనే మార్పు, ఇది తేడా. ప్రజల పక్షాన్ని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకో దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఆలోచించేవాడు చంద్రబాబు నాయుడు, అర్థం ఎన్డీఏ కూటమి. దట్స్ ఆల్. సో అంటే ప్రజల్లో 9 నెలలకే ప్రభుత్వం మీద కనిపిస్తోంది. ఎస్, పీపుల్ ఆర్ రియాక్టింగ్. ఎందుకబ్బా వచ్చింది గవర్నమెంట్ ఆఖరికి, ఏంది మనం ఏదో అనుకున్నాం, ఏంది ఇట్లా అయిపోతుంది. అంటే మీ పార్టీ నాయకులు చెప్తున్నారే కానీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది జనాల్లో, అంత కనిపిస్తున్నట్టు. మీరు వెళ్ళండి, నేను ఓట్ల గురించి మాట్లాడలేదు, ఓట్ల గురించి కాదు, ప్రభుత్వ విధానం గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా అర్లీ అదే 9 మంత్స్ చాలా ఎర్లీ కదా, టూ ఎర్లీ. కానీ 9 మంత్స్ అర్లీ ఉన్నలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి పోయినా చూశారు కదా, వేలాది మంది ఆఖరికి ఎట్లా వస్తున్నారు.
అడ్రస్సింగ్ ద పీపుల్. అదే నేను ధైర్యంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే గుంటూరు మిర్చియార్లు రైతులకు అంత ఇబ్బంది ఉండేది కానే కాదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలా. అది అర్థం కాకనే కదా వీళ్ళు గట్టిగా దాన్ని తప్పించి అన్నీ మాట్లాడతారు. సూపర్ 6 ఇవ్వాలి, 3 సిలిండర్లు ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి, 1,500 ఇవ్వాలి. మళ్ళీ ఇవన్నీ ఏం మాట్లాడడం లేదు కదా. ఆ వాడికి బస్సు ఇవ్వాలి, మళ్ళీ తప్పించుకో బస్సు ఏదో పెడతా ఉంటున్నారు జిల్లా ప్రతి ఊరికి ఏదో. నువ్వు పెట్టు ఆడదాకా విశాఖపట్నం పెట్టి వద్దన్నారు, వద్దంటారా? అంటే ఏ జిల్లాకు ఆ జిల్లా మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని మొన్న అంటే యూఆర్ రిస్ట్రిక్టింగ్ ద జర్నీ ఆఫ్ ద పీపుల్. అంటే మంత్రి గారు చెప్పారు కదా, సంధ్యారాయణ గారు. నేనేమిన్నా అంటే ఒక ఉపన్యాసం విన్నాను, అమ్మగారింటికి పోవాలంటే డబ్బులు అడగవలసిన పని లేదు, మీరు ఎన్నికల ముందు బస్సు ఎక్కించి పోచని చెప్పారు కదా. మరి ఈ గుంతకల్లోకి ఎక్కువ సంబంధాలు కర్నూలులో ఉంటాయి, పోనిస్తారా లేదా చెప్పాలి ఆ విషయాన్ని. అంటే జిల్లా పరిధి కంటే పోయే అవకాశం అది కాదండి, గుంతకల్లు ఉంటుంది పక్కన, ఆలూరు వస్తాయి, చాలా సంబంధాలు, వాళ్ళకి చాలా సంబంధాలు ఉంటాయి పాపం ఆఖరికి. అంటే ఈరా ఆదూరికి ఈరా, ఆదూరులకి ఇంకా పక్కన కర్ణాటక బార్ ఉంటుంది, రాయచూరు ఉంటుంది, ఈరా. కనుక ఏదో ఆలోచించాల్సిన అంశం. కనుక మాట ఇచ్చేటప్పుడే 1-2 సార్లు ఆలోచించాలి. నేను ఇన్ని మాటలు ఎందుకు, ఎలక్షన్లకు ముందు మాట్లాడినప్పుడు నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన వాడిని, సంపద సృష్టికర్తని నేను, నాకు అన్నీ తెలిసి నేను మాట ఇస్తా ఉన్నాను ఇవన్నీ మాట ఇచ్చాడు. ఇప్పుడేమో నేను వచ్చాను, చూశాను, బ్రీఫ్ కేసు బొక్కసం ఓపెన్ చేస్తే దాంట్లో డబ్బులు లేవని చెప్పావు కదా. మాకు విధ్వంసం జరిగిపోయిందని చెప్పావు కదా, ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని చెప్పావు కదా, శ్రీలంక మాదిరి బ్యాంక్రప్ట్ అవుతామని చెప్పావు కదా. అంటే అప్పులు సరిగా క్యాల్కులేట్ చేయలేకపోయాము అప్పుడు అని అంటున్నారు, ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. వాళ్ళకి చాలా మేలు జరిగింది. వాళ్ళు చెప్పిన 14 లక్షల కాకుండా కోట్లు కాకుండా కేవలం 7 లక్షల కోట్ల కంటే తక్కువనే అప్పని తేలింది. అంటే ఇమ్మీడియట్గా మన దగ్గర 7 లక్షల కోట్లు మిగిలిపోయినాయి, వడ్డీ లెక్కలు మిగిలిపోయినాయి, అసలు లెక్కలు మిగిలిపోయినాయి, 7 లక్షలు మిగిలినాయి. ఇప్పుడు మరి ఏం అలా 1,000 కోట్లు 5,000 కోట్లు కావాల్సి వస్తుందేమో సూపర్ 6కి. అలా 5, 25, 5, 6, 30, ఒక 2-3 ఉంటే చాలా సరిపోద్ది. మరి ఇంకేం అసలు ఆ డబ్బులు మిగిలించుకున్న డబ్బులతో, అంటే 14 లక్షల్లో మిగిలిన డబ్బులతో అమరావతి కట్టేయచ్చు. అట్లాగే మా రాయలసీమ కూడా ఒకటి కడితే బాగుంటుంది. సో ఇప్పుడు జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది అంటున్నారు. ప్లస్ ఈ జనం తరపున వాణి వినిపించడానికి మీ పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీ పోవడానికి ఎందుకు భయపడుతున్నారు? ఏం చెప్పారు భయపడుతున్నామని? నువ్వు పోకపోవడం అంటే ఇంకా భయపడినట్లే కదా. ఓ మాట చెప్పుకుంటారు. ఎవరైనా కానీ వినయంగా ఉన్నా అనుకో మా జీవితంలో, వాడంతే అంటారు, ఉండకపోతే వాడంతే అంటారు. కనుక దానికి మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ అసోసియేట్స్ మమ్మల్ని మెచ్చుకుంటా అనుకుంటామా? ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడడానికి మాట్లాడతాం, ఇవ్వండి వస్తామని చెప్పి ఇచ్చి చూసి దానికి పెద్ద రూల్స్ ఏం లేవు. స్పీకర్ ఏదో రూలింగ్ ఇచ్చారు, గౌరవ స్పీకర్ గారు నోటిఫికేషన్ ఇస్తే అయిపోయింది. దానికి 10% ఉండాలి, ఇవన్నీ ఏం లేవు. అదే ఢిల్లీలో ఏదో బీజేపీకి 3 అసెంబ్లీ ఢిల్లీకి మూడు వచ్చాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇచ్చారు అనుకున్నా, గుర్తుకుంటే మెమరీ. సో ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇచ్చేయి, నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేయి, గౌరవ స్పీకర్ గారితో మాట్లాడి కూర్చుంటాడు. కూర్చున్నాక మాట్లాడండి, ఆయన మాట్లాడతాడు. నీ యొక్క వాస్తవ రూపం ఆయన నువ్వు చూపించు, ఆయన చూపిస్తాడు. పీపుల్ విల్ డిసైడ్ ద థింగ్స్. సో అంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీ పోయి మాట్లాడేటప్పుడు ఒకవేళ వాళ్ళు అడ్డుకున్నా, మైక్ కట్ చేసినా, స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తగినంత సమయం ఇవ్వకపోయినా జనం చూస్తారు కదా, ప్రభుత్వం ఈ రకంగా చేస్తుంది అనేది ఒకటి జనానికి మెసేజ్ పోతుంది. దాన్ని ఎందుకు అడ్వాంటేజ్గా మరి మీరేంటంటే మీరు ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారంటే, నేను ఆలోచించడం కాదు, అటువంటి ఆలోచన చేసేవాళ్ళు. నేనేమంటానంటే స్పష్టంగా చెప్పారు ఎందుకు మేము అసెంబ్లీకి రావాలనే విషయం స్పష్టంగా చెప్పారు. గౌరవ స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి ఉంటారు, అచ్చెన్నాయుడు గారు ఉంటారు. వస్తే ఆఖరికి గంట సేపు అనేదో పదాలు మర్చిపోయినా రావాలా, నీకు నమస్తే పెట్టి చూడాలని. మరి ఇంత కడుపులో పెట్టుకున్న వాళ్ళు రమ్మంటే ఎట్లా? మేము శాసనమండలికి మా వాళ్ళు పోతున్నారు కదా, మాట్లాడుతున్నారు కదా,
నువ్వు కూడా అవకాశమే, ఏం పోతుంది? బీ మ్యాగ్నానిమస్, ఆ విధంగా ఇచ్చాడని చెప్పుకో. అది ఊళ్ళే ఊరికి వచ్చి 10% ఎక్కడ చూపించమని చెప్పు. నేను ఐఎమ్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా పనిచేశాను, నేను చూపించండి. అసలుకి పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కూడా పార్టీ అనేది డిఫైన్ చేస్తారు, చదువుకోండి. దాంట్లో నంబర్ ఉందేమో చెప్పండి. ఇలాగ చెప్పాలి, ఎక్కడ ఇది పెద్దరికి ఏది ఉండాలి కదా. కానీ కొన్ని అనుసరించిన విధానాలు ఉన్నాయి, చేయండి. అంటే రాజ్యాంగం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు అనేది చెప్తుంది. చూపియండి. రాజ్యాంగం ఒప్పుకోదు. నాకు తెలిసి ఒకటి మాత్రం రాజ్యాంగం ఒప్పుకోదు, ఏదంటే రాగద్వేషాలకి లోబడి పనిచేయడం మాత్రం రాజ్యాంగం ఒప్పుకోదు. కులం, మతం, పార్టీలు చూసే విధంగా రాజ్యాంగం ఒప్పుకోదు. భారత రాజ్యాంగం వివక్షని వ్యతిరేకిస్తుంది, భారత రాజ్యాంగం విద్వేషాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. ఇదైతే క్యారెక్టర్ చూపించండి, చూసి ఒప్పుకుంటాం కదా, మాదేం బాధ. సో ఇప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు సార్. త్వరలోనే రఘువీరెడ్డి గారు, హర్ష కుమార్ గారు, అరుణ్ కుమార్ గారు వీళ్ళు కూడా చేరతారని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజం? ఏమైనా అవకాశం? నేను కూడా ప్రచారం చూస్తూ ఉన్నాను. ఏమైనా అవకాశాలు ఏమో నాకు తెలియదు, నాకు తెలియని అంశం గురించి పెద్ద మాట్లాడాలి. వీళ్ళంతా మీ గతంలో సీనియర్లు, మీరు చెప్పిన అన్ని పేర్లు నా సీనియర్లు టచ్లో ఉంటారు కనుక మేము సీనియర్లు, పెద్దలు, చిన్నలనే బ్యారీ మాకు గుర్తుంటుంది. ఇంకా మా దాన్ని పెంపకం అట్లే ఉంది, పెద్దలు గౌరవించుకోవాలని. వాళ్ళు చెప్తే వింటాం తప్పనిస్తే మాకేమేమి అడిగే పరిస్థితి అంటే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నాను, మొన్న ఉగాది తర్వాత జనంలోకి వస్తాను, 3 రోజుల పాటు ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో బస చేసి క్యాడర్తో మాట్లాడతాను, జనంతో ఉంటానని చెప్పారు. సో కొన్ని కారణాల వల్ల ఏదో వాయిదా పడిపోయిందని చెప్తున్నారు. మళ్ళీ ఏమన్నా ఈ కార్యక్రమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చే కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం, మీరు చెప్పిన మోడల్లోనే చెప్పే కార్యక్రమం వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అప్రాప్రియేట్ టైంలో వెళ్తారు. అప్రాప్రియేట్ టైం ఏంది అంటే మన ప్రిపరేషను, తర్వాత అనేక అంశాలు ఉంటాయి దాంట్లో. అట్లాగే జిల్లాలు అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో మమేకం కావడానికి చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. అసలు జనంలోకి వెళ్ళాలనేది, జనం కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళాలనేది ఆయన అభిప్రాయం. ఖచ్చితంగా ఇట్ మే టేక్ సమ్ టైమ్ అండ్ దట్స్ ఆల్ అంతే. బట్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు ది పబ్లిక్. సో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏం సార్? ఐ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. నేను దాంట్లో లేను కదా, లేనప్పుడు మాట్లాడమని ధర్మం అనిపించుకోదు. సో ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మీకు ఏమైనా స్పష్టమైన హామీ ఏమైనా లభించిందా? సింగనమల టికెట్ ఇస్తామా కానీ, 2024లో గెలిస్తే మంత్రి చేస్తామని కానీ ఇట్లా హామీలు ఏమైనా ఇచ్చారా? అట్లుంటాయా రాజకీయాల్లో? ఉంటే తప్పకుండా ఉంటాయి, మీకు తెలియదా ఏంది? ఏమోనబ్బా, నాకైతే అఫ్కోర్స్ పొలిటీషియన్గా కొన్ని ఆలోచన ఉండొచ్చు, కానీ పాలిటిక్స్ అనేది బిజినెస్ కాదు. అంటే మీ ఒక చిన్న ఎవరేమన్నా చెప్పండి ఆఖరికి, మీరు ఎన్ని చిన్న చెప్పినా పెద్ద చెప్పినా అందరూ చెప్పిన మాట ఒక్కటే, పాలిటిక్స్ బిజినెస్ కాదు. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు బిజినెస్ పాలిటిక్స్ నడుస్తున్నాయి, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్పేదంటే, ఇప్పుడు మీరు బిజినెస్ పాలిటిక్స్ చేస్తే నేటి సమాధానం చెప్పగలను నేను. పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఏ కండిషన్స్ కానీ ఏం లేకుండా. కండిషన్స్ ఏముంటాయి? మమ్మల్ని పార్టీలోకి వెళ్తే దాన్ని ఎట్లా చెప్పాలబ్బా, పార్టీలోకి పార్టీకి మీ ఇంటికి వచ్చినట్లే కదా, సో ఎక్స్పెక్ట్ సంథింగ్, ఒక రెస్పెక్ట్ ఇట్లా చేస్తామంతే. కాలక్రమేణా మనం పనిచేసే క్రమంలో ముందుకు వెళ్తాం, రాజకీయాల్లో పనిచేస్తూ ముందుకు వెళ్తాం, ఐడియాలజికల్గా నిలబడుతూ ముందుకు వెళ్తాం. అంతేగాని ఇది ఇస్తే కానీ రాను, అది ఇస్తే కానీ రాను, ఇదంతా ఏంటి అసలు? ఇట్ ఈస్ సాడ్ థింగ్ ఇన్ ద పాలిటిక్స్. సో ఇప్పుడు నేను గట్టిగా చెప్పేది ఒకటే, దొరికినా కానీ పాలిటిక్స్ అనేది వ్యాపారం కాదు. ఈ సమాజాన్ని అసలు ప్రజల కోసం ఈ సమాజాన్ని ఏ విధంగా ఉంచాలి అనే దానికోసం అత్యున్నతమైన ఒక క్రీమ్ ఆ వేదిక, అది దాన్ని అట్లే చూడాలి. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ ఎ పాలిటిక్స్, ద సో మెనీ వేస్, బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ టు ఎవ్రీబడి, పాలిటిక్స్ అనేది వ్యాపారం, ఇట్స్ నాట్ ఎ బిజినెస్. దట్ ఈస్ మై ఫర్మ్ స్టేట్మెంట్. సార్ ఇప్పుడు దేశంలో ఒక బర్నింగ్ టాపిక్ చర్చ నడుస్తుంది. నిన్నే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు ఒక అఖిలపక్ష సమావేశం పెట్టడం, ఆ సమావేశానికి భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు వెళ్ళాయి. ఏదంటే ఈ త్వరలో పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన. ఈ జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కానీ పెంపు కానీ జరిగితే దక్షిణ భారతదేశం తీవ్రంగా నష్టపోతుందని ఒక వాదన జరుగుతూ ఉంది. సో దీంట్లో కొంతవరకు నిజం కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు?
ఇది మై పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగతంగా నాకు అనుభవం. పార్టీ కాదు, మీ వ్యక్తిగత అభిప్రాయం. నేను స్టాలిన్ గారి భయంలో నిజాయితీ ఉంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన అంశాలు నిర్ణయించబడేటప్పుడు దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం అంటే సరైన న్యాయం జరగడం లేదు అనే పదం కరెక్ట్ ఏమో, సరైన న్యాయం జరగడం లేదు అనుకుంటా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడి నుంచి పోయే ట్యాక్స్ పైన పోయే సంపద, తిరిగి వచ్చే సంపద చాలా డిస్పారిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల తలల మీద లెక్కేసి డబ్బులు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ఇంతమందికి ఇంతమంది ఇస్తారు. సో అట్లా గవర్నమెంట్ పాలసీ అయిన కుటుంబ నియంత్రణని సమర్థవంతంగా అమలు చేసి జనాభాని కంట్రోల్ చేసినందుకు ఇంక డబ్బులు రావాలి. డబ్బులు ఏదో మీకు డబ్బులు ఇస్తున్నాం పోండి, వీఆర్ వెరీ గుడ్ అంట. అట్లా కాకుండా జనాభా ఇంత ఉంది కాబట్టి మీకు ఇంత తగ్గిస్తున్నాం అంటే ధర్మం కాదు అది. సో అది ఒకటి కనిపించింది. రేపొద్దున ఓట్ల రూపంలో కూడా, రేపొద్దున కాన్స్టిట్యున్సీస్ కూడా జనాభా ప్రాతిపదికన అంటే రాష్ట్రాలు కోల్పోవడం, లేదా రావాల్సింది రాకపోవడం. కొద్ది దగ్గర తగ్గచ్చు, ఇంకోసారి రావాల్సిన రాకపోవచ్చు. ఈ రెంట్లో ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. అది అక్కడ విఫలమైన, లేకుంటే అక్కడ రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ సరిగ్గా పట్టించుకోకపోవడమో, లేకపోతే విఫలం కావడము, దానివల్ల వాళ్ళకి ఏమైనా మీరు ఇన్సెంటివ్స్ ఇస్తారా ఎక్కువ సీట్లు ఇచ్చి? కనుక రాష్ట్రానికి నా ఉద్దేశం ప్రకారం 1971లో జరిగింది. ఆ జనాభా ప్రాతిపదికనే మీరు డివైడ్ చేయండి. లేకుంటే రాష్ట్రానికి అదే పెద్ద రాష్ట్రమైనా చిన్న రాష్ట్రమైనా ఇంతమంది, అదే ఓన్లీ జస్ట్ యువర్ పర్సనల్ మై ఒపీనియన్ అంతే. దీనికి కన్స్ట్రక్టివ్ అగ్రేమ్ ఉంటే అట్లనగా ఇంతమంది జనానికి ఇంత అంటే ఇట్లా ఏదో అట్లా ఇవ్వండి. అలా జనాభా ప్రాతిపదిక అంటే మరి మేము కంట్రోల్ చేసాం. బాబా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జనాభా అడిచేవాళ్ళు. ఈరోజు పిల్లలు కావాలో అడుస్తారు ఆయన పాప గారు. ఆ దుస్థితికి అసలుకి అంటే మనం చేసిన ఒక కంట్రోల్ అని మనం చేసిన పని, గవర్నమెంట్ ఆర్డర్ని, ప్రభుత్వ ఉత్తర్వుల్ని, ఉద్దేశాలని మనం చేసినందుకు మనకి ఇచ్చి దాని గ్రాట్యుటీ ఇదా? సో ఇది డిబేటబుల్. సో చంద్రబాబు నాయుడు గారు కూడా జనాభా పెంచాలని చెప్పి అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన దక్షిణ భారతదేశానికి మన రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతున్న ఉద్దేశంతోనే అలా చెప్తున్నట్లు అనుకోండి. నాకేం బాధలేదు కానీ అనుకోండి. కాకపోతే ఇంకో మాట అనాలి ఆయన. స్టాలిన్ గారు ఏం మాట్లాడుతున్నారో ఆ మాట ఆయన, బికాజ్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్. ఇంకో మాట కాదు, బికాజ్ ఈజ్ చీఫ్ మినిస్టర్. మిగతా వాళ్ళు ఎందుకంటే నేను మళ్ళీ వాడుకోవచ్చు, కానీ ఇది చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ చెప్పాలి ఆఖరికి, ఇదిగో మీరు ఇట్లా చేస్తే లాభం లేదు, తమిళనాడు ముఖ్యమంత్రి చెప్తాను చూడండి, దాని గురించి ఆలోచిద్దారండి, కూర్చొని మాట్లాడండి, మీకు అన్యాయం జరగదు, మీకేం తగ్గవు, అరే మీకు చాలా పెరగబోతున్నాయి. తగ్గవు కాదు, ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్లో దాదాపు 180 సీట్లు పెరగబోతున్నాయి రెండు రాష్ట్రాల్లోనే. ఎట్లా? సో దీని వెనక దురాలోచన చెప్పరు కానీ దూర ఆలోచన అయితే ఉంటుందని అనుకుంటా ఉన్నా. దూరంగా ఆలోచించి రేపు పొద్దున ఇది ఎందుకు. కనుక నా బాధ ఏంటంటే ఈ భారత సమాఖ్యలో ఇటువంటి రావడం మంచిది కాదు. ఆధిపత్య ధోరణులు ఉన్నాయేమో అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అది లేకుండా చూడడం అనేది మన బాధ్యత, పాలకులుగా బాధ్యత. అది ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు చెప్తుంటారు, అసలు దక్షిణాది రాష్ట్రాల ఎంపీలను అసలు లెక్క పెట్టరు ఉత్తరాది ఏదైనా ఒక బిల్లు వచ్చినప్పుడు కానీ, ఎందుకంటే మెజారిటీ అక్కడ ఉంది కాబట్టి. ఈ పునర్విభజన సీట్ల పెంపు ఇలాగే జరిగితే అస్సలు ఇంకా పట్టించుకోనే. భాష కూడా మన భాషలు స్థానిక భాషలు, అది జాతీయ భాష. హూ టోల్డ్? నేను దాన్ని ఒప్పుకోను. నేను హిందీ అనేది ఎక్కువ మంది మాట్లాడే భాష దేశంలో, ఎక్కువ మంది మాట్లాడే భాష. బీహార్లకి బీహార్ భాష సపరేట్ లేదా? ఉంది. రాజస్థానీ సపరేట్ భాష లేదా? ఉంది. ఛత్తీస్గఢ్లకు లేదా? ఈ మహారాష్ట్ర మరాఠీ లేదా? మరి ఇవన్నీ మనల్ని కన్వీనియంట్గా మనకి ఇట్లే బుర్రలో పెట్టి 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 మర్చిపోయి ప్రయత్నం చేపిస్తారు. మరి ప్రతి రాష్ట్రానికి ప్రతి ప్రాంతానికి లోకల్ అవధికి కూడా అవధి భాష లేదా? అసలు ఈ కర్ణాటకలో 4-5 భాషలు లేవా? మనకు అనలేదు లేని భాషలు కూడా ఉన్నాయి కదా. మళ్ళీ ఇవన్నీ కాదా? సో ఈ రోజు హైయెస్ట్ కమ్యూనికేటింగ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కదా ఎవరైనా కానీ. మరి ఇవన్నీ డిబేటబుల్, అందులో పోదలుచుకోలేదు. అయ్యా మీరు ఇటువంటి పనులు చేయకుండా 1971 జనాభా ప్రకారం పునర్విభజన జరపండి, అందరికీ బాగుంటుంది. మేము సర్వసత్తాక భారతదేశం గొప్పగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. మీలాంటి దూరాలోచనలకి దయచేసి అన్నది నా అభిప్రాయం. సో ఈ అన్యాయం గురించి అంటే స్టాలిన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారని ఈరోజు పేపర్లో చదివాను. మీ పార్టీ తరఫున ఏమన్నా
ఒక సమావేశానికి కానీ అంటే స్టాలిన్ సమావేశం Of course, ఒపీనియన్ రైజ్ చేయడం కానీ రాయడం అన్నది స్టాలిన్ గారి బాధ్యత, రాసిండొచ్చు, నాకు తెలియదు, ఐ డోంట్ నో, నేను కూడా పేపర్లో చదివాను. అన్అవేర్ అబౌట్ దట్. బట్ బెటర్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ బై ద హానరబుల్ సీఎం ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, బికాజ్ ఇది సీఎం. సీఎం ఆయన చెప్తున్నా కదా, అండ్ పార్ట్నర్ ఆఫ్ NDA. ఎన్డీఏ. పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ. పైగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశం చాలా ఫాస్ట్గా ముందుకు పోతుంది, నమ్మేవు ఆయన. పైగా తనకు చాలా పెద్ద పలుకుబడి ఉందని మన డీసీఎం గారు కూడా అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కూటమి చాలా బాగా, కనుక వాళ్ళంతా కొంచెం మాడే కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదిగో మాకు కూడా ఇన్ని పెరగాల్సిందే, లేదా ఇట్లే ఉంచండి మళ్ళీ మాట్లాడదాం అని ఏదో చేయాలి. సో ఇనిషియేషన్ షుడ్ బి టేక్ మీద హూ ద రూలర్ ఆఫ్ ద స్టేట్. నౌ టుడేస్ రూలర్ ఈజ్ ద ఎన్డీఏ గవర్నమెంట్ లెడ్ బై ద చంద్రబాబు నాయుడు. దట్ ఈస్ మై ఒపీనియన్. సో థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు వెల్లడించేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.